పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు రేషన్ కార్డులు జారీలో ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించి వారికి రేషన్ కార్డులు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. కాకినాడ శారదాదేవి గుడి వెనుక గల కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికుల కుటుంబ సభ్యులు పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాటారి సత్యనారాయణ, గంటా దివాకర్, ములికి భద్రం, గంటా దుర్గబాబు, నూకరాజు, లోవరాజు, నాగ సత్యనారాయణ, ప్రసాద్, శ్రీను, విజయ తదితరులు పాల్గొన్నారు. పక్క చాలీ చాలని జీతాలతో ఆప్కాస్ కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళ పిల్లలకు పెళ్ళయి వాళ్ళ కూలి పనులు చేస్తూ ఉంటే ఇది రేషన్ కార్డు సిస్టంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ కింద చూపిస్తూ వాళ్ళ పిల్లలకు పెళ్ళైనా సరే రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. అలాగే ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఈ కార్మికుల పిల్లలకి అందడం లేదు. అందుకే మేము ప్రధానంగా ఏదైతే పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిగా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ కూలి పనులు చేసుకుంటే వాళ్ళకి రేషన్ కార్డులు మంజూరు కావడం లేదు. వాళ్ళకి రేషన్ కార్డులు అవకాశం మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయాలి. రేషన్ కార్డులో పిల్లలందరినీ కూడా యాడింగ్ చేసేలాగిన ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.